గడిజల్ల గ్రామ ఆడపడుచులు ఎవరు ఇక్కడ సరిగ్గా పూర్తి కాలే, హామీ ఉండలే, జల్దీ రావాలి. అందరూ దయచేసి నిశ్శబ్దంగా ఉండండి. ఒక గంట సేపు మీకు ఎవరికి ఏమైనా కావాలంటే నిలబెట్టుకోవడానికి నీవు నాకు ఇచ్చినటువంటి 2 మాటల ప్రకారంగా నాకు ఆ వరాలను నీవు ఇవ్వాలి కనుక ఆ వరాలను నాకు ఇస్తే నీవు అనుగ్రహించుగాక, రక్షించుగాక. ధనేశ స్తోత్రాన్ని దిశం, అదేవిధంగా ఉత్తర దిశలో మీరు ఎప్పుడైతే మీ ప్రయాణాన్ని సాగిస్తారో ఆ ప్రసంగం లోపల ఉత్తర దిక్కులో ఉన్నటువంటి సందర్భంలో ప్రార్థన చేస్తారట. అంటే మీ ద్వారాన్ని తెలిసేదంటే ఎప్పుడే సందర్భం లోపల మనము వారికి మంగళం అంటే మంచి కలగాలనే ఉద్దేశం చేత సమస్త దేవతలు ప్రార్థించి వారికి మంగళాన్ని మనం చేసేట్టుగా భగవంతుని ప్రార్థన చేస్తే ఆయాన మానవులు విచిత్రమైనటువంటి వర్ణనకాన్ని చేస్తారు. ఎవరైతే నేను తస్మాన్న చక్షుసేవానతో ఎప్పుడైతే రాజమార్గంలో కూడా రాముల గారు సంచారం చేస్తుంటారు. అమ్మ ఆడపడుచులందరికీ ఒక విజ్ఞప్తి. వ్యవసాయనే నమో నమః. క్షేత్రం రామచంద్ర దండం పెట్టుకోండి. రామాయ రామభద్రాయ రామచంద్రాయ మనోహరాయ నమః. ఓం హనుమద్వందపదాయ నమః. ఓం ముగ్ధాయ నమః. ఓం కేయూరధారణ్యే నమః. ఓం అశోకవనమధ్యస్థాయ నమః. ఓం రావణాదిగమోహన్యే నమః. ఓం యుగానసంస్థితాయ నమః. లక్ష్మణాసింహే నమః. ఓం పతివ్రతాయ నమః. ఓం మహామాయాయ నమః. ఓం దీపకుంఠేవాసన్యే నమః. ఓం మృగనేత్రాయ నమః. ఓం గోశ్రీ నమః. ఓం సర్వవిద్యావిశారదాయ నమః. ఓం గౌర్యే నమః. ఓం స్నానసంతుష్టమానసాయ నమః. ఓం రమారామభద్రసంస్థాయ నమః. ఓం హేమకుంభపయోధనాయ నమః. ఓం సురార్చితాయ నమః. ఓం భక్త్యై నమః. ఓం కాంతే నమః. స్మృత్యై నమః. ఓం మేఘాయ నమః. విభాగై నమః. బహుదరాయ నమః. వరారోహాయ నమః. సంస్థాయ నమః. ఓం రామచంద్రేకరంజన్యే నమః. ఓం శరణ్యోజల సంక్రీడకారిణ్యై నమః. ఓం రామమోహిన్యే నమః. ఓం సువర్ణకులితాయ నమః. ఓం పుణ్యాయ నమః. ఓం పుణ్యకీర్తయే నమః. ఓం రామాయ భృతమనాయ నమః. ఓం రామవందితాయ నమః. ఓం శ్రీరామవల్లభాయ నమః. ఓం శ్రీరామపదచిహ్నాంకాయ నమః. మోక్షదాయ నమః. ఓం నారసింహాయ నమః. ఓం అచ్యుతాయ నమః. జనార్దనాయ నమః. గోవిందాయ నమః. ఓం శ్రీకృష్ణాయ నమః. హరే నమః. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్.
భక్తులందరూ కూడా ఒకసారి చేతులు జోడించి గట్టిగానండి జై శ్రీరామ్ జై శ్రీరామ్. वाल्मीकिर्नारदो वचः श्रूयतामिति चामन्त्र्य प्रकृष्टो वाक्यमब्रवीत् बहवो दुर्लभाश्चैव ये त्वया कीर्तिता गुणाः मुनिधर्मस्य परिरक्षिता रक्षिता स्वस्य धर्मस्य स्वजनस्य च रक्षिता वेदवेदाङ्गतत्त्वज्ञो धनुर्वेदे च निष्ठितः सर्वशास्त्रार्थतत्त्वज्ञो स्मृतिमान् प्रतिभानवान् सर्वलोकप्रियः साधुरनीरात्मा विचक्षणः सर्वदा दुरतत्त्वद्भिः समुद्रविव सिन्धुभिः आर्यसर्वतमश्चैव सदैव प्रियदर्शनः स च सर्वगुणोपेतः कौसल्यानन्दवर्धनः समुद्रैव गाम्भीर्ये धैर्येण हिमवानिव विष्णुरापरुषो वीर्ये सोमवत्प्रियदर्शनः कालाग्निसदृशः क्रोधे क्षमया पृथिवीतमः वनपराक्रमं ज्येष्ठं श्रेष्ठगुणैर्युक्तं प्रियं दशरथस्तुतं प्रकृतीनां हितैर्युक्तं प्रकृतिप्रियकाम्यया युवराज्ये मित्रानन्दवर्धनः अनुदर्शयन् रामस्य दयिता भार्या नित्यं प्राणसमाहिता जनकस्य कुले जाता देवमायेव निर्मिता सर्वलक्षणसम्पन्ना नारीणामुत्तमावधूः सीताप्यनुगता रामं शशिनं रोहिणी यथा पौर्णः लक्ष्मणेन च सीतया सेवनेन वनं गत्वा नदीं तीर्त्वा बहूदकाः चित्रकूटमनुप्राप्य भरद्वाजस्य शासनात् रम्यमावसथं कृत्वा रममाणा वनेत्रयः देवगन्धर्ववीरो रामपादप्रसादकः गत्वा तु स महात्मानं रामं सत्यपः इति रामं वचोब्रवीत् रामोऽपि परमोदारः सुमुखः सुमहायशाः न चेच्चित्पितुरादेशात् राज्यं रामो महाबलः स चास्य कथयामास शबरीं धर्मचारिणीं शमनीं धर्मनिपुणां परिगच्छेदिनाहं सोऽप्यगच्छन् दुःखितेन च प्रतिज्ञातं च रामेण तदा कोई फोन అయితే రే లక్ష్మీ అష్టోత్తర శతనామార్చన చేసుకున్నాము. మీ దగ్గర కుంకుమ అయిపోయినట్లయితే కుంకుమ వస్తూ ఉంది. విద్యాయై నమః ఓం విద్యాయై నమః ఓం యోగమాత్రే నమః పద్మప్రియాయై నమః పద్మహస్తాయై నమః నివసించే కరుణేన
మీ అందరి సమక్షమున గ్రామ పెద్దల యొక్క అనుమతితో భక్తుల యొక్క శ్రద్ధాశక్తులతో ఒక చిన్న కార్యక్రమం చేద్దామని మేము సంకల్పించాము. ఈ దేవస్థానం ప్రతిష్ఠించిన శైలి సమానమైనటువంటి మా చెల్లెలు గారికి ఉద్యోగం రావడం వలన ఉద్యోగరీత్యా మాత్రమే ఈ గ్రామాన్ని వారు వదిలి వెళ్ళారు. మానసికంగా వారు ఇక్కడే ఉన్నారు కనుక మన శ్రద్ధాశక్తుల పూర్వకంగా ఇన్ని సంవత్సరాలు ఈ అర్చన చేసినటువంటి వారికి ఒక చిన్న సన్మాన కార్యక్రమం చేద్దామని గ్రామ పెద్దలందరూ వారు అనుమతించారు కనుక వారి అనుమతికి ఒక మారు వారందరికీ కూడా చిన్న సన్మానం చేద్దామని సంకల్పించాము. అందరూ కూడా ఇక్కడ పిలిపించాలి. నమో బ్రహ్మణ్యేవాగం సమేత పశ్యత సౌభాగ్యమస్మి గత్వా యాథాస్మో విపరేతనా స్వామి జై శ్రీరామ్. ఒక్కసారి మరొకమారు నన్ను గమనించండి. ఒక దేవస్థానం కట్టడం అనేది చాలా సులభం. ఒక 10 మంది పోగైతే ఒక 4 డబ్బులు పోగు చేస్తే అధికారం లోపల వర్షాకాలం ఉండొచ్చు, ఎండాకాలం చలికాలం ఉండొచ్చు. కానీ ఒక ఆలయం ఉన్న తర్వాత ఆలయంలో కూడా నిత్యార్పణ జరగాలన్న తర్వాత ఉదయమే కానీ సాయంత్రమే కానీ ఖచ్చితంగా అక్కడ ఆరాధన అయిపోయాలి కనుక మనము చిన్న ఉన్నప్పుడు మనం గమనించాము. తాతగారు ఇంత శ్రద్ధగా అక్కడి నుంచి నడుచుకుంటూ మన వారు ఉద్యోగరీత్యా ఉన్నప్పుడు కూడా ఏ రోజు కూడా ఇక్కడ అర్చనలో ఎలాంటి లోపం కాకుండా వారు ఎంత శ్రద్ధగా అర్చన చేశారో మనమందరం గమనించాము. వారి కాలంలో బట్టి ఆ తర్వాత నా ప్రయాణం వేములవాడ ఢిల్లీలో తిరుగుతూ అధ్యయనం చేస్తూ అధ్యాపన చేస్తూ అలా తిరుగుతూ వచ్చాను. చిట్ట చివరన రామవారు మళ్ళీ నన్ను ఇక్కడికి పిలిపించుకున్నారు. చూసేవాళ్ళము. ఇంకొకటి ఉద్యోగం ఏంటంటే ఆ చెరువు మనకి బ్రహ్మోత్సవ కార్యక్రమాన్ని జరుపుకుంటున్నటువంటి ఒక మంచి శుభ సందర్భము. మీ అందరి యొక్క ఆదరాభిమానాలు ఉండడం వల్ల ఈరోజు ఈ ఆలయం ఎంత దయచేసి నిశ్శబ్దంగా ఉండగలరు. ఒక 5 నిమిషాలు మాత్రం దయచేసి నిశ్శబ్దంగా ఉండాలని మనం 1974వ సంవత్సరంలో నా వయస్సు చాలా నాకు తెలియకపోవచ్చు. కానీ 74లో స్టార్ట్ అయినటువంటి ఈ రామాలయము ఈరోజు 2024 అంటే సుమారుగా 50 సంవత్సరాల శ్రీరామనవమి వసంత నవరాత్రి వేడుకల్ని మనం ఈరోజు ఇక్కడ జరుపుకుంటున్నామంటే నిజంగా ఎంతో సంతోషం. అందరికీ ఒక శ్లోకం మీరు అందరూ నేర్చుకున్నారు ఏంటి? ఆపదామపహర్తారం. రోజు మా నాన్నగారు చదివేటువంటి శ్లోకం ఇది ఒక్కటే అందరికీ ఉపదేశం చేసిండు. జై శ్రీరామ్ అని ఎట్లా అంటామో ఇక్కడ ఉన్నటువంటి స్వాములు కానీ ఎవరైనా సరే రోజు వినపడేటువంటి ఆయన భిక్షాన్ని వేసుకుంటూ తిరిగినా కానీ అదే శ్లోకం చదివేవాడు. అంటే ఆ శ్లోకం యొక్క అర్థం ఏంటి అంటే ఆపదలు మనకు రావద్దు, సంపదలు రావాలి. మన జీవితకాలం మొత్తం మనం ప్రయత్నం చేసే దీని గురించే. మనకి ఎట్టి పరిస్థితుల్లో ఆపదలు రావద్దు. గ్రామం ప్రవేశించి ఈ ఆలయానికి ఇంత పెద్ద స్థలం ఉంది, మరి మనం దీన్ని కాస్త అభివృద్ధి చేసుకుంటాము అని ఆ రోజు సుమారుగా ఇప్పటికీ 20 సంవత్సరాలు పూర్తయిపోయింది. అభివృద్ధి జరిగి కూడా ఒక చక్కటి ఉద్యానవనము మనం ఏర్పాటు చేసుకున్నాము. కానీ మా రామాలయంలో జాతర జరుగుతుంది, నా వంతుకు ఏదో అందించాలి అనేటువంటి తపన 1974లో ఉంది, 2024లో ఉంది. మరి ఇంకా స్వర్ణోత్సవాలు జరుపుకున్నామంటే అందరూ నేను ఇస్తా చందా నేను ఇస్తా అంటే అసలు విషయం ఏంటి అంటే మనం అందరం ఈ ఆలయాన్ని అభివృద్ధి చేసుకోవాలి. అయితే ఆ రోజు నాన్నగారికి మరి రాముడు అవకాశం ఇచ్చిండు. ఇక్కడ ఈ యొక్క శ్రీ వైష్ణవ సాంప్రదాయం ప్రకారంగా పాంచారాత్రగం ప్రకారంగా ఈ యొక్క సేవలను అంటే 3 పూజలు కూడా ఉదయము, మధ్యాహ్నము, సాయంకాలం ఇప్పటికీ మా ఇంటికి వచ్చే వాళ్ళు కూడా గుర్తు చేసుకుంటారు.
పంతులు గారు పెట్టేటువంటి ఆ పులిహోర ప్రసాదం నాకు ఇంకా గుర్తుంది అని 50 సంవత్సరాల క్రితం తీసుకున్న వాళ్ళు కూడా అదంతా కూడా మా అమ్మ యొక్క కృషి, ఆ ప్రసాదాన్ని తయారు చేయడంలో ఆ నైపుణ్యము అదంతా కూడా అమ్మ కృషి. మేము ఏం చేసినామో అమ్మ తెచ్చిన దాన్ని వడ్డన వేసినాం తప్ప, రాముడికి నైవేద్యంగా పెట్టి మీకు ఇచ్చినాం తప్ప, ప్రతి వాళ్ళు ఇప్పుడు 50 సంవత్సరాల వయసు ఉన్నారు కూడా మాతో వచ్చి షేర్ చేసుకుంటారు. అబ్బ ప్రసాదం ఎంత బాగుంది. అలాంటి వారు మీ గ్రామంలో ఉన్న సంతోషాలు మరి మీ అందరి యొక్క అదృష్టం కనుక ఇప్పుడు సంగీత కార్యక్రమాన్ని అన్నమాచార్య ప్రార్థనతో ప్రారంభం చేద్దాం. నమో ఆ
కీర్తన, చక్కటి కీర్తన, ఉత్సవ సాంప్రదాయ కరుణాజలది దాసులది